మరి ఇది మనకి ఇక్కడ తెలుస్తుంది. లౌకిక జీవితంలో కూడా ఒక మనిషితో స్నేహం చేయాలంటే కూడా కొన్ని రోజులు వాడితో మాట్లాడాలి, వినాలి, వాడు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు కానీ వాడితో మనం స్నేహం చేయి వాడికి ఏదైనా ఇవ్వం, వాడికి అప్పచెప్పం. ఇక్కడ కూడా ఇంత కథ ఉంది కదా. మరి బాబా దగ్గర, సాయిబాబా దగ్గర పోతున్నాం మనం అంతా. మరి మా ఆయన దగ్గర ఇదేం అవసరం లేదా? ఆయనతో స్నేహం చేయాలి మనం, ఆయన అనుగ్రహం మనకు కావాలి. మరి ఏమీ లేకుండా మరి మరి రోజు ఎట్లా పోతుంటే మరి కొత్త దగ్గర పోయి డబ్బులు ఇవ్వమంటిస్తాడా? కొత్త దగ్గర పోయి నాకు అవి ఇది పట్టిస్తాడు ఒకటన్నా. మరి బాబా దగ్గర పోయి మన ఊరికి అది ఆయన మొహం తెలిసిందని చెప్పేసి ఈరోజు అడిగేస్తున్నాం కదా. బాబా గారు మొహం తెలుసు, ఆయన అంటే కోరికలు తెరుస్తాడంట, కాబట్టి మేము రోజు అడుగుతాం అని చెప్పి మనం అడుగుతుంటాం కదా. మీది ఎక్కడ సబబు? ఒక మనిషిని మనం పక్కింటోడి ఒక ఇంట్లో ఒక ఊర్లోకి ఎవడన్నా కొత్తోడు వస్తే వాడు ఎవడని ఎంక్వైరీ చేస్తాం కదా. 10 మందిని అడుగుతాం కదా, ఆవిడ అక్కడ వచ్చినాడు, ఇంటికి ఎందుకు వచ్చాడు, ఏ ఊరికి సంబంధం వాడు, ఎంత ఎంక్వైరీ చేస్తాం మనం. మరి బాబా గారు వచ్చి మనలో కూర్చుంటే ఇప్పుడు ఎంక్వైరీ చేసా? గూడులో కూర్చొని ఉంటే ఎప్పుడైనా ఎంక్వైరీ చేసారా? అసలు ఎవరైనా ఎందుకు వచ్చాడు మా ఊరికి, ఈ పుట్రాలు ఆయనకే పని అని మనం ఎంక్వైరీ. ఎవరు చెప్పారంటే ఆయన కోరికలు తెస్తాడే కాబట్టి ఉంచుకున్నావా? అదే కోరికలు తెలుస్తా అని చెప్తే ఉంచాను, లేకపోతే ఉంచేవన్నాగా. మరి ఎట్లా అవుతుంది? బాబా గారి దగ్గర ఒక ఆ రోజు బాబా గారు ఉన్న రోజుల్లో ఎట్లుండేదంటే, బాబా గారు డబ్బులు ఇస్తుండేవాడు కొంతమందికి. ఆ షిరిడీలు కొంతమంది గ్రామం రోజు కొంతమందికి ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. ఒక 2 రూపాయలు ఇచ్చేవాడు, 5 రూపాయలు ఇచ్చేవాడు, 6, 10 రూపాయలు ఇచ్చేవాడు, ఒకరికి 50 రూపాయలు ఇచ్చేవాడు. అట్లనే అందరికి ఇచ్చేవాడు కాదు. అట్లా ఒక ఆమె జమిలి అని ఒక ఉంటే, ఒక కూలీనాలు చేసుకుని బతుకుతుంటారు కూడా. ఆమె వచ్చి బాబా దగ్గర ఆమెకు ఒక 6 రూపాయలు ఇచ్చేవాడు. ఆమెకు 6 రూపాయలు ఇస్తానని చెప్పి కొన్ని రోజులు తెలిసి ఆమె దగ్గర ఒక చిన్న పిల్ల ఉంది, తనకు ఒక చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లకి అంత 3 సంవత్సరాల వయసు. ఆ పిల్లకి బాబా గారు నాకే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నా పిల్లలకు డబ్బులు ఇస్తాడని చెప్పేసి బాబా దగ్గర అలవాటు చేసింది. బాబా దగ్గర కూర్చొని బాబా దగ్గర వదిలిపెట్టేది. ఏమే బాబా దగ్గర ఏమో వదిలిపెట్టేది, కూర్చోమని చెప్పేది. తర్వాత ఒక చిన్న డబ్బు ఇచ్చేది. డబ్బు ఇచ్చి బాబా దగ్గర డబ్బు అన్నాడు. డబ్బు అన్నాడు, రూపాయి అన్నాడు బాబాని. బాబా డబ్బు ఇస్తాడు. అట్లా ట్రైనింగ్ ఇచ్చేది ఆమెకి, ఆ చిన్న పాపకి. అంత 3 సంవత్సరాల పిల్లకి ట్రైనింగ్ ఇచ్చేది డబ్బు కోసం. అప్పుడు అమ్మాయి బాబా దగ్గర వెళ్ళిపోయేది, బాబా దగ్గర కూర్చునేది. బాబా పిల్లలు వస్తే ఆడుకునేవాడు కొద్దిసేపు, ముద్దులు పెట్టుకుని ముచ్చట్లాడేవాడు ఆయన. ఈ అమ్మాయి ముద్దు పెట్టుకున్న ముచ్చట్లాడుకున్నా ఈ అమ్మాయి ఉంటుంది, ఆ డబ్బు పెట్టుకున్న బాబా రూపాయి అంటుండే. ఆయన ముద్దులు పెట్టుకునేది, ఆయన ప్రేమ నచ్చట్ల ఆ పిల్లకి. ఇక ట్రైనింగ్ ఇచ్చేది. ఎంత బాబా గట్టిగా అదుపుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, అయినాక బాబా రూపాయి అంటుంటాడు ఆ డబ్బు ఇచ్చి. అప్పుడు బాబా గారు కుసేపు చూసి అమ్మాయికి రూపాయి ఇచ్చేటట్టు పోయట్లేదని, నా ముద్దు ముచ్చట అమ్మాయికి పనికిరాదు, అందుకే రూపాయి అట్లా వేసేటప్పుడు టక్కని వెళ్ళిపోయారు. ఆ రూపాయికి తల్లికి ఇచ్చేది, అని ఇంటికి పోయారు. మళ్ళీ తల్లి ఏదంటే మళ్ళీ 4-5 గంటల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టేది ఆ పిల్లని. ఇది మళ్ళీ బాబా గారు మరి కొద్దిసేపు ఆడి పోడి మరి మళ్ళీ 1 రూపాయి వదిలిపెట్టేది కాదు. ఆ రూపాయి తీసుకునేదాకా వదిలిపెట్టేది కదా బాబాని. మళ్ళీ రూపాయి ఇచ్చి పంపించాడు. ఇది రోజు తొంత అయిపోయింది. బాబా దగ్గర ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చి ఆ తల్లి కూడా బయట నిలబడుతుంది. ఎందుకంటే మరి పొరపాటు ఏమో పరిగెత్తది, ఎవరు డబ్బులు తీసుకోకుండా పరిగెత్తది ఇంటికి అని చెప్పేసి ఆ గేట్ వాటి ద్వారకా బయట అంటే నిల్చొని మా అమ్మాయి అటు చూస్తుంటుంది. తర్వాత అంటే రావటానికి సిద్ధపడి ఒకసారి లేచి రావట ఆ తల్లి అంటే కూర్చొని చెప్పేది. అంటే డబ్బులు ఇవ్వలేదు కదా, ఇంకా కూర్చోమని సైకిల్ రాబాకని. అప్పుడు డబ్బు ఎప్పుడు పడుతుంది, ఆ డబ్బులు రూపాయి పడిన తర్వాత తీసి పట్టుకుపోద్ది, తల్లికి ఇచ్చి తల్లి ఇంటికి తీసిపోద్ది. ఇది రోజు తంత అయిపోయింది. ఒకరోజు బాబా చూసి ఇంకెడ చెప్పాలి, ఈ పిల్లకి అర్థం కాదు. అసలు 3 సంవత్సరాల పిల్లకి చెప్తే అర్థం కాదు. తల్లి అక్కడ నటన చెప్పిస్తుంది. అని ఒకరోజు బాబా తల్లి మీద పెట్టి చెప్పాడు, మీ అబ్బ సొమ్ములాగా రోజు వచ్చి నాకు రూపాయి అడుగుతున్నారు. ఎవడబ్బ సొమ్ము రోజు రూపాయలు అడుగుతున్నారు. ఇంకా అన్నాడు, ధర్మాన్ని అంటే ఫ్రీగా తినే రకాలు పనికి మాలోళ్ళ అన్నాడు. పనికి మాలోళ్ళు ఫ్రీగా తినే రకాలు రోజు వచ్చి మీ అబ్బ సొమ్ములాగా రూపాయి అడుగుతున్నారు నాకు వచ్చి అది బాబా గారు పిల్లతో అంటున్నాడు. పిల్లకైతే అర్థం కాదు కదా, మరి అక్కడ నటన చెప్పిస్తుంది కదా, ఇంకా యాక్షన్. ఆ తల్లికి అర్థం కావాలి బాబా గారు అంటే రోజు ఈ అబ్బ సొమ్ములాగా వచ్చి నాకు రూపాయి అడుగుతున్నారు. మరి పనికి మాలోళ్ళు పని చేసుకోరా మీరు? ఫ్రీగా వచ్చి నన్ను అడగాలి, ఫ్రీగా నా దగ్గర రూపాయి అడుగుతున్నారేంటి? పనికి మాలోళ్ళు అన్నాడు. అంటే ధర్మానికి తినే రకం అంటే ఫ్రీగా తినేవాడు. కాబట్టి ఒక చిన్నపిల్లని పట్టుకొని ఏం చెప్పాడు, తల్లికి ఏం చెప్పాడు, ఫ్రీగా తినే రకాలు పనికి మాలోళ్ళు,
ఈ అబ్బు సొమ్ము ఏమైనా ఉందా ఇక్కడ రోజు రావటానికి అన్నాడు. మీరు చిన్నపిల్ల డబ్బులు అడిగితే బాబా గారు. కాబట్టి రోజు మనం కోరిక మన గుడికి పోతే కోరికలతో పోతున్నాం కదా. ఒక రూపాయికి పోతే ఇంత కథ జరిగింది అక్కడ. రోజు రూపాయికి పోతుంటే ఇంత కథ జరిగింది. రోజు కోరికలతో పోతుంటే మనకు ఉండదు అది. బాబా దగ్గర కోరికలతో పోతుంటే మనకు కూడా అదే కదా, అదే డైలాగ్ కదా ఆయన దగ్గర ఉండేది. విగ్రహ రూపం మేము మాట్లాడలేదు కానీ సరిపోతుంది. మాట్లాడేప్పుడైతే అది కూడా మనకు కూడా చెప్తాడు. బాబా గారు విగ్రహంతో ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు కాబట్టి మనం ఎన్ని కోరికలు రోజు అడుగుతున్నా ఆయన వంటలే. మరి ఆ రోజు రూపంతో ఉన్నాడు కాబట్టి ఆ పిల్ల రోజు వస్తుంటే తిట్టాడు, గడ్డి పెట్టాడు తల్లికి. ఇంకేం పని లేదా నీకని. మీ అబ్బు సొమ్మునా, మీ అబ్బు సొమ్ము అయితే రోజు మొహం అటు ఉంది పట్టుకోవచ్చు. అంతేగా, మన అబ్బు సొమ్ము అంటే మొహం అటు ఉంటుంది, రోజు పోవచ్చు అక్కడికి. మన అబ్బు సొమ్ము బాబా దగ్గర పెట్టలేదు కదా. మన అబ్బు సొమ్ము మన పిల్లలకి ఇచ్చాడు అంతేగా. కాబట్టి ఇంకా పనికి మళ్ళీ ఎవరు ఫ్రీగా అంటే ఫ్రీగా ఎక్కువ మందికి అలవాటు ఫ్రీగా తినే, ఫ్రీగా పెన్ను ఇస్తున్నాం, క్యూలు ఉంటాయంట. ఫ్రీగా అన్న ఎక్కడ పెన్నులు పంచుతారు మీ ఊళ్ళో ఎవరో వచ్చి పెన్నులు పంచుతారు. పెన్నులు అంటే రాసే పెన్నులు ఉంటాయి కదా, ఎవరైనా వచ్చి ఫ్రీగా పెన్నులు పంచుతున్నారంటే చెప్పండి. ఇప్పుడు గ్రామం అంతా అక్కడే ఉంటుంది. ఫ్రీగా తీసుకోవడం ఒక ఆనందం, సుఖం అని మనకి. అందుకు బాబారంటే మరి వాళ్ళంతా కూడా ఎవరంటే శ్రమ పడిన వాళ్ళు, ఫ్రీగా ఆశపడే వాళ్ళు, శ్రమ పడకుండా ఊరికే రావాలని ఎక్కువ మంది ఆశపడుతుంటారు. ఎక్కువ మంది మనిషి ఎట్లాంటి అంటే కష్టపడకూడదు, డబ్బులు రావాలి. దానికి ఎవరు ఇస్తారా, ఎక్కడ ఇస్తారా, ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటారు పదస్మానం. మరి వీళ్ళంత మోసం చేస్తే పాపం ఎక్కువ మంది మోసం చేస్తే ఆ ఫ్రీ రకాలే మంచోళ్ళు మోసం చేస్తుంటారు. మనం వాడు గుర్తించాం, ఏదో మంచోడు అనుకుంటాం, వాడికి ఇచ్చేస్తాం. కాబట్టి వాడు సోమరి, ఫ్రీగా తినే రకం మన మైండ్ సెట్ వాడు. కాబట్టి వాడు సాటి మనిషి మోసం చేశాడు. ఎక్కువ మంది మోసపోతున్నారంటే అలాంటి వాళ్ళ చేతులని ఆ ఫ్రీగా తిని కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవాలి, అలాంటి వాళ్ళు మోసం చేస్తుంటారు. కాబట్టి బాబా గారు కాబట్టి బాబా దగ్గరకు మనం వెళ్తున్నామంటే బాబా అంటున్నాడు రోజు నన్ను అడగాలంటే మీ అబ్బు సొమ్ము ఇక్కడ ఉండాలంటున్నాడు. ఒక కండిషన్. లేకపోతే మీరు వచ్చి రోజు అడుగుతుంటే మీరు ఫ్రీగా తినే రకాలు అంటున్నాడు. అంటే కష్టపడరు, మీరు కష్టపడకుండా ఫ్రీగా తినాలని ఒక రకం మీరు అంటారు. రెండో రకం చెప్పాడు ఆయన. రోజు వచ్చి అడుగుతుంటే ఫ్రీగా తినే రకాలు, లేకపోతే మీ అబ్బు సొమ్ము అని ఉండాలి. మీ అబ్బు సొమ్ము అయితే లేదు అంటే మనం ఏం ఇచ్చా చెప్పండి బాబాకి. మనం దాన ధర్మం ఎప్పుడో చేసామా? మన సొంతానికి ఎక్కువ వాడుకుంటున్నాం, మన యొక్క జలసాలకి విలాసాలకి ఎక్కువ వాడుకుంటాం. కానీ బాబాకి ఒక రూపాయి అంటే భయపడతాం కదా. ఎందుకంటే 10 రూపాయలు ఇస్తాడంట ఆయన. ₹1 బాబా అంటే నాకు ₹1 ఇస్తే మీకు 10 రూపాయలు ఇస్తా అంటాడు ఆయన. అందుకు బాబాకి డబ్బులు ఇవ్వం, ఎవరికి ఇస్తాం? బాబాకి మోసం చేసే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు టోపీ పెడతారు మనకి. అలాంటి వాటికి అలవాటు పడ్డాయి. కానీ అరే బాబా దగ్గర పెడితే మనకు ఉంటాయంటే కదా. బాబా దగ్గర మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా అది తిరిగి నీకు వస్తుంది. మనం కాబట్టి అటు దాన ధర్మాలు వాటికి అలవాటు పడలేదు కదా. వీటికి ఇలాంటి వాటికి అలవాటు మన జలసా చేసుకోవడం, ఖర్చు చేసుకోవడానికి అలవాటు. కాబట్టి ఇవన్నీ బాబా గారు మనకి చెప్తుంటాడు. పెద్దగా చేసుకుంటే కష్టం వచ్చినప్పుడు బాబా దగ్గర వస్తే ఆయన ఏమంటాడు, చేసుకుందంతా చేసుకొని ఇప్పుడు నా దగ్గర వచ్చి ఏడుస్తారు అంటాడు. అది కూడా నిజమే కదా. అంటే నా దగ్గర రాకముందు బోల్డెడ్ పనులు చేస్తారు, రకరకాల పనులు చేస్తారు, కష్టం వచ్చేలా పరిగెత్తు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏదో పనులు చేసి వచ్చి నా దగ్గర ఎడిసిపోయి అంటాడు. కానీ దానికంటే ముందు ఆ ఏదో పనులు చేయకుండా ఉంటే మరి బాగానే ఉంటుంది కదా లైఫ్ అంటాడు. కాబట్టి మంచి చెడ్డ మనం చేసే పనులు కూడా ఏంటి పనులు, మనం ఆలోచనలు ఎట్టున్నాయి, మనం రోజు ఎలా ఆలోచిస్తున్నాం, కాబట్టి ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనకి అంటే మనకు జ్ఞానం లేదు కాబట్టి, ఏం తెలియదు కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే అజ్ఞానం చేత చేసే పనులు అవన్నీ కూడా వాటి వల్ల దోషాలు వస్తాయి, కర్మలు చుట్టుకుంటే తప్పక మంచిగా జరగదు మనకి. అందుకు మన జీవనం విధానం ప్రతిరోజు జరిగేది అదే. కాబట్టి మనం ఇట్లా కాకుండా మనం మంచిగా జీవించాలి, మనం చేసిన ప్రతి పని మంచి పని అవ్వాలి, ఏ పనిలో కూడా దోషాలు కర్మలు చుట్టుకోకూడదు అని అనుకుంటే ఏం చేయాలి? మనం నిత్యం నిరంతరం రోజు 24 గంటలు మనకి రోజు కాలం, 24 గంటలు కనీసం 24 నిమిషాలైనా, 24 గంటల కాలం 24 నిమిషాలైనా కూడా అంటే అరగంట అనుకోండి. ఒక అరగంట సేపు భగవంతుడి సన్నిధిలో మనం కూర్చోగలిగితే, కనీసం ఆయన మాట వినగలిగితే మన జీవితాల్లో చాలా కర్మలు మనకి
మనం చేసే ఏదో పనులు చాలా తగ్గిపోతాయి. తర్వాత మనకు మంచి జరుగుతుంటుంది, మంచి పనులు చేస్తాం, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంతే, మంచి వింటే మంచి కలుగుతుందంట. అది మీరు అంటారు కదా, 6 నెలలు వాడితో సహవాసం చేస్తే వాడు వీడు అయిపోతాడు. అంతే కదా, అంటారు కదా, ఒక ఎదవతో సహవాసం చేస్తే వీడు వాడు మంచోడు కూడా వాడు అయిపోతాడంట. ఒక మంచోడు సహవాసం చేస్తే మా ఒకటి చెడ్డోడు కూడా మంచోడు అవుతాడంట. కాబట్టి సత్సాంగత్యం అంటారు కదా, మహాత్ముల సాంగత్యం అనేది, మహనీయుల మంచివాళ్ళ సాంగత్యం ఏంటంటే అలాంటి మనం చేయాలి. చేసేటప్పుడు మంచి మనకి వచ్చి మంచి పొద్దునేసి మనం ఎవరితో సాంగత్యం చేస్తాం మన ఊర్లో చెప్పండి. పొద్దున మీరు ఎవరెవరితో మాట్లాడితే ఎవరెవరు మీకు ఇష్టం చెప్పండి. అంతా మీలాంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళకేదో ఆశలు కలిగిన వాళ్ళే, తర్వాత వాళ్ళు కూడా నాకు వ్యామోహాలు కలిగిన కోరికలు కలిగిన వాళ్ళే కదా. కానీ వాళ్ళు పొద్దునేసి మనకేం చెప్తారు, మంచి మాట చెప్తారంట. ఏం చెప్తారు, మనకి మంచిగా చెప్పరుగా. మీ అత్త ఆస్తి ఇవ్వట్లేదు జాగ్రత్త అంటారు. అంతే, మీ అత్త ఆస్తి ఇవ్వట్లేదు నీ జాగ్రత్త అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఉంటే మనకేదంటే సలహాలు చెప్పినట్టు ఉంటుంది, కానీ పొలాలు పెట్ట అవుతుంది. కాబట్టి ఇలాంటి మనం వింటుంటాం. ఇలాంటి ఎన్నో కాబట్టి మనకు కూడా ఏంటంటే ఉన్న ఆలోచనలు పోయి ఇంకా 10 పనికిమాల ఆలోచన, ఇంకా మనం చూసే టీవీలు కావచ్చు, మరి ఇప్పుడు ఫోన్లు కావచ్చు. కాబట్టి మనకేం ఆలోచనలు, మనకేం వ్యామోహాలు ఉన్నాయి, మనకేం కోరికలు, దాని తగ్గట్టే చూస్తాం మనం. అంతే, బాబాయ్ చూస్తుంటే ఫోన్ ఉంది మనకి, బాబాయ్ చూస్తుంటే బాబాయ్ చూడు. మనకే పొద్దులేసి ఎవరితో సాంగత్యం, ఎవరితో మనం వెలుగుతుంటాం, ఎవరెవరు ఏ యొక్క ధ్యాస మనకి ఎక్కువ, దానికి తగ్గట్టు మన ఫోన్లు చూసేది, దానికి తగ్గట్టే సినిమాలు చూసేది, దాని తగ్గ మాటలే వింటుంటాం. కాబట్టి ఇదంతా కూడా, కాబట్టి మన బుద్ధి, మన ఆలోచనలు ఎట్టుంటే దాన్ని బట్టే మనకు మనుషులతో సాంగత్యం, ఆ మాటలే వింటుంటాం. లోకాభిరామణ ఎక్కువ మనకు కావాలి, అదే కదా. ఇక్కడ లోకాభిరామణ అంటే ఇంకా మన సమయం, మనకున్న బుద్ధి కూడా చెడిపోద్ది. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచన, ఇంకా పిచ్చి పిచ్చి బుద్ధులు వస్తుంటాయి కదా, ఇంకా చెడిపోతుంటుంది, అప్పటికే మంచి జరగదు. కాబట్టి ఇదంతా ఇట్లా జరుగుతుంది. కాబట్టి అందుకని ఏ మనిషి మారడు, ఎందుకు మారడు అంటే మారడు. అలా కాకుండా మరి దీనికి పరిష్కారం ఏంటంటే, రోజు కనీసం అరగంట సేపు అయినా మనం భగవంతుని గురించి చదివే కనీసం పారాయణ చేసుకునే అవకాశం రావాలి. ఫస్ట్ మీకు సరే వినలేకపోయినా ఫస్ట్ బాబా కథలు ఉంటాయి, ఆ పారాయణ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఎక్కడైనా వినే అవకాశం ఉంటే వినాలి. మనం వింటూ ఉంటే ఎంతోమంది మారిపోతారు. ఎంతోమంది ఇప్పుడు వీళ్ళు సత్సంగం చాలా మంది వింటారు మన దగ్గర, రోజు వింటారు. వారానికి 3 రోజులు క్లాసులు ఉంటాయి, ఫోన్లోనే వింటారు. ఇప్పుడు వాళ్ళందరిలో చాలా వరకు మార్పు వచ్చింది. చాలా అంతకుముందు విపరీతంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు మార్చుకున్నారు. చాలా వరకు ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే మనకు మంచి జరుగుద్ది, ఏది చేయకపోతే చెడు జరుగుద్ది అని చెప్పేసి ఇలా ఆలోచన చేస్తూ ఆచితూచి మాట్లాడటం, మరి ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, వీటితో మాట్లాడాలి లేదా అని కూడా తెలుసుకుంటున్నారు. ఈ మనిషితో మాట్లాడుకుంటే మనకి మంచి జరుగుద్ది, చెడు జరుగుద్దా అని కూడా ఆలోచించి ఆ మనిషితో దూరంగా ఉంటున్నారు. ఇంకా మన అవసరాలు తగ్గించుకొని ఇంకా దైవ సేవకు ఉపయోగించుకోవాలి. కొంత డబ్బు మనకు జలసాలు చేస్తున్నాం, చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం ఆడంబరాలుగా, అదంతా తగ్గించుకొని మనం ఇంకా భగవంతు సేవకు కొంత డబ్బు ఉపయోగించుకోవాలి. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా మంచే కదా. ఇంకా చెప్పడం ప్రశాంతంగా, ఆనందంగా, భయం లేకుండా జీవిస్తున్నారు. సమస్య వచ్చినా ఇంకోటి వచ్చినా భయపడరు, సంతోషంగా, ఆనందంగా, భయం లేకుండా సాగిస్తుంటారు. నిరంతరం మనకి ఏదో కష్టాలు వస్తుంటాయి కదా. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు మనకి ఎవరు దిక్కు, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. కొన్ని సమస్యలు కొన్ని మనం చుట్టుముట్టినప్పుడు మనకు అర్థం కానప్పుడు, తర్వాత అంటే ఎవరు చెప్పుకోరు, మన ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా వినరు, అర్థం చేసుకోరు. అలాంటప్పుడు ఎవరు చెప్పుకోరో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మనసుకి కుంగిపోతుంటాం. సమస్య దానికి పరిష్కారం దొరక, అర్థం కాక ఎవరికి చెప్పాలి. ఇలాంటి పరిస్థితి మనకి ఎవరిస్తారు సాయం. కాబట్టి మనం నిజంగా బాబాతో మనం స్నేహం చేస్తే, కాబట్టి అలాంటి సమయంలో మనకి అండదండగా ఆయన ఉంటాడు. ఆ సలహా సహాయం ఎవరో లేకపోతే నేనున్నాను అంటాడు. నేను అందరూ వదిలిపెట్టినా నేను సాయిబాబా వదిలిపెట్టాడంట. మన వాళ్ళందరూ వదిలిపెట్ట కూడా భగవంతుడు మనం వదిలిపెట్టాడు.